తక్కువ, అందుకే మాటలు లేవు నిజంగా. ఒక్కసారి మా శంకర్ నగరం గ్రామ పెద్దలు నన్ను ఆ ఊర్లో ఎంతో బాగా చూసి ఆదరించి ఇంతటి వాణి చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. దయచేసి ఒక్కసారి మా పెద్దలు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి వెంకటేశ్వరానికి చాలా ధన్యవాదాలు. మాటలు లేవు. అందుకని ఆ గ్రామానికి ఆ గుడికి ఏదో చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. అలానే ఇక్కడికి వచ్చినటువంటి ఈ దేవతలు, మిమ్మల్ని అందరినీ నేను దేవతలుగానే భావిస్తున్నాం. మీకు చిరు సత్కారంగా మరలా ఆదివారం రోజు సత్కరిస్తాం. చాలా సంతోషం. అది శ్రీచక్రం. ఆ శ్రీచక్రం ఏంటంటే అంటే పైనుండే సూర్య భగవాన్ నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు మన సెల్ ఫోన్ లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తాం? గోడలో పెట్టి కరెంట్ ప్లగ్ లో పెట్టి ఛార్జింగ్ చేసుకుంటాం. అలానే మన శరీరంలో మనకు శక్తి తగ్గిపోతే మనం ఏం చేస్తాం? గుడికి పోతే బాగుండు అనుకుంటాం. గుడికి పోతే ఏమవుద్ది? ఆ గుడిలో మనకి తెలియకుండానే అక్కడ ఒక శక్తి ఫార్మ్ అయి ఉంటుంది అనమాట. అది పోతానే మన శరీరం రీఛార్జ్ చేసుకొని వస్తాం. అందుకని గుడికి పోయి వస్తానే చాలా బాగుంది అని చెప్పి మనిషిని బట్టి మనం ఎంతసేపు ఛార్జింగ్ చేసుకున్నామని బట్టి ఆ గుడిలో ఉన్నటువంటి శక్తిని బట్టి మనకి 1 రోజు 2 రోజులు 3 రోజులు మళ్ళా 1 వారం దాకా ఉండి మళ్ళా 1 వారానికి, అందుకే శనివారం ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. అంటే మనం పోయి ఛార్జింగ్ చేసుకునే కెపాసిటీని బట్టి మనం ఆ గుడికి వెళ్ళేసి వస్తాం. ఆ గుడిలో ఛార్జింగ్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ టైం తీసుకోకూడదు. సో అక్కడ మనము గుడి మీద గోపురం ఉంటుంది కదా, గోపురం మీద కలశం పెడతాం. ఆ కలశం మెంటల్లాగా ఉంటుంది. తర్వాత మనము మూల విరాట్ అని చెప్పేసి అది గర్భగుడిలో విగ్రహం పెడతాం. విగ్రహం కింద మనము ఈ యంత్రాలు తంత్రాలు ఇవన్నీ పెడతాం. సో అక్కడ సోలార్ సిస్టమ్ అంటారు. సూర్య భగవానుడు ఆది దేవుడు అంటారు, ఆదిశక్తి అంటారు. ఆది దేవుడు అంటే అక్కడి నుంచే ప్రతి శక్తి వచ్చేదంతా సూర్య భగవాన్ నుంచే వస్తుంది. అదేంటంటే అది అక్కడి నుంచి మనం రకరకాల ఫామ్ల నుంచి వచ్చి మనం ఇప్పుడు తినే ఆహారం కానీ మనం జీవిస్తూ సర్వకోటి జీవరాశి సూర్య భగవాన్ లేకుంటే ఉండదు. సో ఆ శక్తి అక్కడి నుంచే వస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుంది? మన కలశం ఉంటుంది కదా, గోపురం మీద ఉండే శక్తి కలశం తీసుకొని కలశంలో నుంచి తర్వాత కింద ఉండేటువంటి మన విగ్రహం కింద ఉండేటువంటి యంత్రాలు అవన్నీ పీల్చుకుంటాయి. మనం వేద మంత్రాలు, మనం సంస్కృతంలో చదివే మంత్రాలు అన్నిటి వల్ల ఆ శక్తి ఆ గుడి ప్రాంగణంలో, గుడి లోపల, గుడి చుట్టూ, ఆ ఊర్లో మన ఆ మంత్రాలు చదివే దాన్ని బట్టి మనం అందరం వాడికి పోయి సంకల్పించే దాన్ని బట్టి ఆ శక్తి అక్కడ ఉంటుంది అనమాట. అందుకే గుడిలోకి పోయినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళండి, లేకుంటే తొక్కలు లేకుండా ప్రదక్షిణలు చేయండి, పొలు దళ్ళలు పెట్టండి అంటారు. ఆడవాళ్ళు దండలో వేసుకొని రమ్మంటారు బంగారు. ఏంటంటే అవన్నీ శక్తిని తీసుకుంటాయి, ఆ శరీరానికి అందిస్తాయి అన్నమాట. సో అదే విధంగా మన గోమాత కూడా గోవు పైన ఇలా చెండులాగా ఉంటది, దాన్ని మోపురము అంటారు. గుడిలో ఉండేదాన్ని గోపురం అంటారు, ఆవు మీద ఉండేదాన్ని మోపురం అంటారు. గుడి చేసే పనే గోమాత కూడా చేస్తుంది. అందుకే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, గోవులో 3 కోట్ల దేవతలు ఉంటాయి అని అంటారు. అంటే అక్కడ గోవు కూడా అదే విధంగా సూర్యుడిలో నుంచి తీసుకొచ్చి ఆ మోపురం తీసుకొని తోక భాగంలో ఎక్కువ పేర్చుకుంటుంది. అందుకే తోకలో లక్ష్మీదేవి ఉంది అంటారు. అంటే తోక దగ్గర ఎక్కువ నిల్వ చేసుకుంటుంది. అందుకే తోకను తాకండి, గోవు చుట్టూ ప్రదక్షిణ చేయండి, గోవు దగ్గర ఉండమంటారు. అంటే ఆ శక్తిని అంతా గోవు తీసుకొని అక్కడ పెట్టుకుంటది. మనం గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు మన సెల్ ఫోన్ కదా గోడకు తగిలించుకొని ఛార్జింగ్ ఎట్లా చేసుకుంటామో, గోవు దగ్గరికి వెళ్ళినా ఆవు ఇట్లా మన గుడికి వెళ్ళినా అక్కడ ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని మనం ఛార్జింగ్ చేసుకుంటామట. ఇప్పుడు దాని గురించి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది శ్రీచక్రం అంటారు. శ్రీచక్రం యంత్రం ఉంటుంది దానిలో. ఆ శ్రీచక్రం ఏం చేస్తుందంటే అక్కడ పైనుంచి తీసుకొని దీనిలో స్టోర్ చేసుకుంటా ఉంటది అనమాట. మనం ఎప్పుడైతే బ్యాటరీ డౌన్ అవుతుంటుందో అది ఆటోమేటిక్ గా ఛార్జింగ్ చేస్తా ఉంటది అనమాట మా వాళ్ళకి. అందుకే మాకు ఈ వయసులో కూడా మాకు మీతో పాటు మేము కూడా పోటీ పడి ఎగిరేది ఏంటంటే మాకు ఆ శక్తి ఎప్పుడు భగవంతుడు ఆ శక్తిని రీఛార్జ్ చేస్తా ఉంటాడు ఆటోమేటిక్ గా అనమాట. సో భగవంతుని సంకల్పం వల్ల అంటే మన ఊరు గ్రామ ప్రజలందరి వల్ల ఇక్కడ ఈ కోనేట్లో
కోనేటి మధ్యలో శ్రీచక్రం ఆకారంలో ఉండేటువంటి శివాలయం నిర్మించాలా అనేటువంటి సంకల్పం గ్రామ ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం. అది భగవంతుడు అనుగ్రహిస్తే ముందు శివాలయం ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. ఈ శ్రీచక్రం ఆకారంలో గుడి శివాలయం అనేది వస్తుంది. సో అప్పుడేంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఊరే కాకుండా చుట్టుపక్కల అందరు కూడా అంటే ఈ ఎనర్జీ జోన్ ఒక జోన్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అయిపోతా ఉండాలా అని చెప్పేదే మన సంకల్పం అనమాట. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మాటలు లేవు, చాలా ఆనందంగా ఉంది. ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఇంత 1 గంట దాకా ఉండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళా కూడా మీరు సంకల్పిస్తే మళ్ళా వచ్చి ఇక్కడ వేస్తారు. అట్లానే ఇక్కడ నేర్చుకున్న కోలాటం వేసుకున్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వేస్తుంటారు. అందరూ సోదర భావంతో సోదరి మండల భావంతో కలిసిమెలిసి వేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. చేదోడుగా ఉండి అందరూ కలిసిమెలిసి మన హార్మోనిస్ట్ బాగా చేస్తున్నారు. అప్పుడప్పుడు మా ఊరికి కూడా వచ్చి పాల్గొని చిన్న గురువు పెద్ద థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జనార్దన్ అన్న, ఇక్కడ మా గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం తీసిండు. ఆ ఆంజనేయ స్వామిని మోసేదానికి ఒంటి తయారు చేసిండు. ఇప్పుడు 1.5 లక్షలు పెట్టి ఒల్లేని బుజ్జయినాడు. వీళ్ళ కొడుకు మాల్లేగిరి కాంట్రాక్ట్ పని దగ్గర ఉంటాడు.